అమీర్ అండ్ అభిమానిక అయితే ఎలిమినేట్ అవ్వడం అయితే జరిగింది. నాకైతే చాలా బాధ అనిపించింది. దాంట్లో అమీర్ అంటాడు, నేను నాట్ కట్టము నేర్చుకుని ఉండాల్సింది అన్నాడు. ఆ పాట పాడారు, ఎంత టాలెంట్ ఉందబ్బా. అసలు నిజమైన మేట్ ఫర్ ఈచ్ అదర్ ఎవరు అంటే అమీర్ వాళ్ళే నేను చెప్తాను. ప్రతి ఒక్క ఆట ఆడారు వాళ్ళు. అసలు వాళ్ళు ఫస్ట్లోగానే వచ్చి ఉంటే మేబీ విన్నర్లోనే ఉండేవాళ్ళేమో. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చినా కూడా వాళ్ళని ఉంచొచ్చు కదా. లేకపోతే అలా ఉంచకపోయినా కనీసం వాళ్ళని టాప్ 5లో అన్నా ఉంచొచ్చు కదా. అది కూడా కాకుండా అందరినీ తీసుకొచ్చేసి ఇదిగో మీరు ఇది చూడండి, దీనికి మీరు ఓటింగ్ వేసుకోండి అని చెప్పుండొచ్చు కదా. ఈ మొత్తము ఈ 7 మెంబర్స్ని అలాగే ఉంచి మీరు ఓటేయండి అని ఒక్క మాట చెప్తే అందరూ ఓటేసేవాళ్ళు కదా. జనాలు ఓటింగ్ వదిలేయచ్చు కదా. అలా కూడా కాకుండా ఎందుకైనా సరే అమర్ వాళ్ళు ఉండడానికి వీలు లేదంటే వీలు లేదు అనుకున్నట్టే ఉన్నారు. ఏదోలే 2 రోజులు ఉంచుకొని పంపిస్తామని వచ్చినట్టున్నారు. కానీ వాళ్ళు ప్రతి ఒక్కరి దాంట్లో 100% ఇచ్చారు. నటరాజు మాస్టర్ సెకండ్ ప్లేస్లో ఎలా ఉన్నాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. బాగా ఆడుతున్న వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు, బాగా ఆడుతున్న వాళ్ళని హౌస్లో ఉంచుకునేది లేదు, వాళ్ళని తరిమేస్తున్నారు. కానీ ఏమి ఆడని వాళ్ళు ఒకే ఒక్క ఆట ఆడారు. నటరాజు మాస్టర్ ఏం ఆడాడు చెప్పండి? ఏమీ ఆడలేదు. సోనియా సిద్ధు వాళ్ళు కూడా ఏం ఆడలేదు. వాళ్ళు కానీ వాళ్ళ బంధం మాత్రం బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళిద్దరూ ఒకరినొకరు సెటర్ వేసుకునే విధానం కానీ అంతా బాగుంటుంది. కానీ టాస్క్ అయితే ఏమీ ఆడలేదు. అసలు అమీర్ అండ్ అభిమానిక వాళ్ళని ఉంచుకోవచ్చు అసలు నిజంగానే. ఎందుకు అట్ట కూడా గేమ్ పెట్టుంటే బాగుండేది వాళ్ళకి. అది కూడా పెట్టలేదబ్బా. ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళకి అన్యాయము ఖచ్చితంగా జరిగింది. ఇప్పుడు ఈ వీక్ గేమ్ పెట్టినప్పుడు సెకండ్ ప్లేస్లో వాళ్ళు వచ్చారు. అమీర్ వాళ్ళు అభిమానిక వాళ్ళు వచ్చారు. శ్రీముఖి వాళ్ళు 6th వీక్ నుంచి కౌంట్ చేస్తున్నాను అని చెప్పింది కదా. 6th వీక్ నుంచి చేస్తున్నాను అన్నప్పుడు ఒక్కొక్కరికి 6th వీక్లో మీకు ఇది వచ్చింది, 7th వీక్లో ఇంత వచ్చింది, 8th వీక్లో ఇంత వచ్చింది, 9th వీక్లో ఇంత వచ్చింది అని చెప్పాలి కదా. ఏమీ చెప్పలేదు. కొన్ని ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడంటే ఓకే, సూపర్గా ఆడతారు, 100% ఇస్తాడు కళ్యాణ్, ఓకే. సెకండ్ ప్లేస్లో నటరాజ్ మాస్టర్కి ఎలా వచ్చింది బాండ్ క్రెడిట్స్. ఇది రియాలిటీ షో కాదు, పక్క స్క్రిప్టెడే. వాళ్ళ షో వాళ్ళ ఇష్టమే అన్నట్టే ఉంది. మా ఇష్టం నీకేంది, మేము 10 వారాల షూటింగ్ని 6 వారాల్లో కంప్లీట్ చేసుకున్నాము, షూటింగ్ మొత్తం అయింది, మా ఇష్టం, మా నటరాజ్ మాస్టర్కి కప్పియాలనుకున్నాము, ఆయనకే కప్పిస్తాము అని వాళ్ళు మాట్లాడినట్టే ఉంది. అసలు నిజంగా వాళ్ళు వెళ్తుంటే ఆయన సాంగ్ పాడి వెళ్తుంటే నిజంగా చాలా బాధ తీసింది. ఈయన కూడా అనిల్ గారు కూడా పాపము వాళ్ళని పంపడం ఇష్టం లేదు. లయ గారు కూడా వచ్చేసి కొన్ని కారణాల వల్ల పంపించేస్తున్నాము కానీ లేకపోతే మీరే అసలు సూపర్ అని చెప్పి వాళ్ళు మెచ్చుకున్నారు. సోనియా వాళ్ళని కూడా సూపర్ కప్పులు అని చెప్పి అనిల్ వాళ్ళు కూడా మెచ్చుకున్నారు కదా, జడ్జెస్ కూడా మెచ్చుకున్నారు కదా. బాగా సూపర్గా ఉన్నారు, క్యూట్ కప్పులు అని చెప్పినప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అన్నప్పుడు క్యూట్ కప్పులకే ఇస్తారు కదా, రచ్చ చేసుకునే వాళ్ళకి ఇస్తారా? ఏమో అసలు నచ్చల షో. ఇకపోతే నేను బాండ్ క్రెడిట్స్ ఎవరెవరికి ఏమేమి ఇచ్చారో చెప్తాను. ఫస్ట్ జాను వాళ్ళకి అంటే మాస్టర్ 15కి, వాళ్ళు ఒక జడ్జిలు ఒకరు 15కి, ఒకరికి 20 మొత్తం కలిపి 50కి ముగ్గురు పంచుకొని ఇచ్చారు కదా. ఇంకా జాను వాళ్ళకి వచ్చేసి మొత్తము 46 ఇచ్చారు. వీళ్ళు గెలుచుకున్నది మొత్తము 70, టోటల్గా 125కి 116 వచ్చింది. అలాగే ఇంకా సెకండ్ వచ్చేసి మాస్టర్ వాళ్ళకి వచ్చేసి వాళ్ళు జడ్జిస్ ఇచ్చింది 44, గెలుచుకున్నది 45, టోటల్ వచ్చేసి 89 వచ్చింది 125కి. అలాగే నూకా వాళ్ళకు వచ్చేసి ఉన్నది 41, గెలుచుకున్నది 40, టోటల్ వచ్చి 81 వచ్చింది, అంటే మొత్తం 125కి, ఓకేనా. అలాగే కళ్యాణ్ వాళ్ళకు వచ్చేసి 36, అలాగే కళ్యాణ్ 36, గెలుచుకున్నది 50, టోటల్ వచ్చేసి 86. అలాగే సిద్ధు వాళ్ళకి 38 ఉండింది, గెలుచుకున్నది వచ్చి 15 ఉండింది, టోటల్ వచ్చేసి 53. అలాగే అమీర్ వాళ్ళకి ఉన్నది 42, గెలుచుకున్నది 60, మొత్తం 102 అట్లా గెలిచారు కదా. అట్లీస్ట్ 4 అన్నీ పెట్టి ఉండొచ్చు కదా. అదే నా బాధ. అంటే నీతికి నిజాయితీకి ఏమీ లేదు. ఎప్పుడు ట్రోల్ అవుతా, ఎప్పుడు గొడవ పెట్టుకున్న వాళ్ళని హైలో పెడతారు. బాగా ఆడుతున్నారు హేదా ఏంటివే అని చెప్పి ఇంటికి తెరవేసినట్టు అనిపించింది. ఇంకా నాకు అట్లాగే అనిపించింది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకో ఫస్ట్ జాను బాను చెప్పాను కదా, జాను బాను చెప్పాను.
మహేష్ వచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్నది 40, గెలుచుకున్నది 35, మొత్తం వచ్చి 75, అంటే 125కి 75 వచ్చింది. ఇది వాళ్ళు ఇచ్చిన బాండ్ క్రెడిట్స్, అంటే ఈ వారం మాత్రమే. అదే సీముకు చెప్పింది ఈ వారానికి మాత్రమే అని చెప్పనింది. ఇంకా వాళ్ళు 6th వీక్ నుంచి వేస్తానని చెప్పినప్పుడు ఎలా వేసినారో ఎలా కౌంట్ చేస్తున్నారో తెలియదు. ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ని పెట్టినారు, సెకండ్ ప్లేస్లో మాస్టర్ని పెట్టినారు, 3వ ప్లేస్లో జానుబోని పెట్టారు, 4వ ప్లేస్లో నోకా వాడిని పెట్టారు, ఇంకా 5వ ప్లేస్లో మహేష్ ఆంధ్రాని పెట్టినారు. ఇంకా 6th 7th వాడిని బయటికి అని చెప్పి మెడపట్టి బయటకు గెట్టినట్టే. ఇంకా వాడికి నచ్చలేదు, ఇంకా వాడు పంపించేసినట్టే. మేబీ సోనియా వాళ్ళని ఉంచుదాం అనుకున్నట్టున్నారు, ఎందుకంటే ఈరోజు గేమ్ పెట్టారు కదా, ఆ గేమ్లో ఒకవేళ గెలిస్తే ఉంచుదాం అనుకున్నారో దాంట్లో ఏం మతలబు చేసి ఉంటారో మనకైతే తెలీదు. అంటే ప్రత్యేకంగా మాస్టర్ని పైన పెట్టాలా అని డిసైడ్ అయినారు, ఆ విధంగానే వాళ్ళు పెట్టారు. నాకు అదే అనిపిస్తుంది. కానీ ఒకరి భిక్ష కదా అది, ఒకరు గెలిచిందని లాక్కోవడమే కదా అది ఎలా లాక్కుంటారు? నాకు అక్కడే అసలు నచ్చలేదు. ఇంకపోతే ఇంకా ఫస్ట్ నుంచి పోతాము. ఇంకా శ్రీముఖి అదే జడ్జిస్ అంతా వస్తారు. ఇంకా కళ్యాణ్తో మాట్లాడడం అయితే జరుగుతుంది. వాసంతి ఓపిక నిజంగా ఆ అమ్మాయికి చేతులతో దండం పెట్టాలి. నిజంగా అంత ఓపిక ఉంది ఆ అమ్మాయికి, చాలా ఓపిక ఉంది. అంతా తప్పంతా నీదే, ఫస్ట్ నువ్వు వదిలేసి ఉండాల్సింది, వదిలేకుండా ఇంత దాకా ఎందుకు లాక్కొచ్చావు నువ్వు అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది. అనిల్ గారు అడిగితే ఇప్పుడు నువ్వు మళ్ళీ వాదేస్తావా, మళ్ళీ ఆపుతావా అంటే నేను మాట్లాడను అని చెప్పనేసరికి సరే మాట్లాడినట్టుగా మాట్లాడుతాను, నువ్వు కూడా నూకరాజు మీద స్నానం చేయడు అట్లాంటివన్నీ మాట్లాడావు. ఆయనైతే లైట్గా తీసుకున్నాడు కానీ ఏమీ అనలేదు కదా, నువ్వెందుకు ఇంత అవ్వాల్సి వచ్చింది, దాన్ని లాగి 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 ఎందుకు అంత లాగావు, ఆ అమ్మాయికి చాలా ఓపిక ఎక్కువ అని చెప్పి అమ్మాయి మాట విను, నేర్చుకో, అమ్మాయికి ఎంత విసుగు పుట్టిస్తున్నావంటే ఎందుకు తీసుకొచ్చాను రైతునే అన్నట్టయితే చేస్తా ఉన్నావు, నువ్వు ఏదో క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావుతున్నావు అని చెప్పేసి కళ్యాణ్కి అయితే బాగా క్లాస్ పీకినారు. అసలు మాకు నిజంగా భయం వేసింది, ఎక్కడ విడిపోతారా అన్నట్టు భయం వేసింది. అంటే ఏందబ్బా వీళ్ళు షోకి వచ్చి విడిపోయారా అన్న మాట రాకూడదు కదా, ఇంకో సీజన్ ఉండాలి కదా అన్న ఉద్దేశంతో నిజంగానే అది ఇంకా కళ్యాణ్ కూడా అంటే అవును నేను నా మైండ్ సరిగా లేదు అన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నానంటే అదే అక్కడే వచ్చింది, ఎందుకు అంత కాలు పట్టేసుకోవడము అంత చేయడంత అవసరం లేదు కదా, అయినా కూడా మేమేదో ఫ్రాంక్ చేస్తేనే ఆ అమ్మాయి ఏడ్ చేసిందని చెప్పి నువ్వు అంత రచ్చ చేసావు కదా, మాస్టర్ బురద పూసారు కదా, నువ్వెందుకు మాట్లాడలేదు అని చెప్పనేసరికి అప్పుడు ఏదో మాట్లాడలేదు, ఆ తర్వాత జాను చెప్పిన తర్వాత రియలైజ్ అయ్యానంటే ఇంకా రాధా గారు ఉండేసి మీరు వచ్చిన పీపుల్ కదా ఒకరు చెప్తే ఏంటి మీ అంతా మీరు నేర్చుకోవాలి కదా అని చెప్పన్నారు. బాగానే గడ్డి పెట్టారు అనిపించింది. ఈ అమ్మాయిని అయితే మెచ్చుకున్నారు. ఇంకా ఈ అమ్మాయి కూడా ఒక బొమ్మని ఇచ్చేసి ఎప్పుడైనా కోపం వస్తే ఈ బొమ్మను కొట్టు, ఏమైనా ప్రేమ కలిస్తే ఈ బొమ్మను హక్ చేసుకో అని చెప్పనన్నారు. ఇతనికి ఎక్కువ క్లాస్ పడింది కానీ ఇంకెవరికి ఎక్కువ క్లాస్ పడలేదు, ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడు మంచి అండర్స్టాండింగ్తో ఉండాలి కదా, ఇలా ఉండొద్దు అని చెప్పేసి అతనికైతే చెప్పారు. ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళి బాగుంటారా బాగలేరా అన్నది ఇంకా కళ్యాణ్ ఇష్టము. కళ్యాణ్ మరీ కోపిస్ లాగా ఉన్నాడు చూడబోతుంటే, కానీ ఈ అమ్మాయి పాపము అడ్జస్ట్ అయ్యి ఉంటా ఉంది నిజంగానే. అసలు ఈ అమ్మాయి అనేది లేకపోతే మనకి నిజంగానే కళ్యాణ్ అనేవాడు తెలియదు మనకి. ఈ అమ్మాయి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, 2-3 సినిమాల్లో కూడా ఉంది, సీరియల్స్లో కూడా ఉంది. అలా ఉండబట్టే మనకి వాసంతి తెలుసు, వాసంతి ద్వారానే నిజంగానే కళ్యాణ్ తెలుసు, కానీ విడిగా అయితే కళ్యాణ్ ఎవరో కూడా మనకు తెలియదు. అదే అమ్మాయి కూడా నేను అన్నది, నేను ఎందుకు హస్బెండ్ని అలా అనడము అని అన్నానే కానీ ఆ తర్వాత నేను ఆలోచించాను, అప్పుడు తెలిసింది ఎంత టార్చర్ పెట్టుంటే ఆ అమ్మాయి అట్లా మాట్లాడుంటుంది, పాపం ఎంత ఇసుకిచ్చుంటాడు ఆ అమ్మాయిని అని అయితే నాకైతే అనిపించింది. కానీ అమ్మాయి మాట్లాడిన ఒక మాట నాకు నచ్చింది, ఎప్పుడు ఎందుకు మనము అత్తగారింటికి వెళ్ళినప్పుడు హస్బెండ్ ఏమో అక్కడ పెట్టి చూస్తారు, మనమేమో ఇలా డౌన్ చేసి ఎందుకు చూస్తారని చెప్పండి చూసావా, నిజంగానే అది నాకు నచ్చింది. మనమే ఎందుకు మారాలి, వాళ్ళు మారాలి కదా, మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా మారాలి కదా, మనమే ఎందుకు మారాలా అనింది కదా, సూపర్ అనిపించింది. అది మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి మనం ఆడపిల్లకాయలు అనుభవిస్తున్నాం అత్తగారింటికి పోయి, ఇలాంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది బాధ అత్తలతోటి ఖచ్చితంగా. ఎవరో 100కి 1 2 అత్తలు బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంకా మిగతా వాళ్ళంతా అత్తలంతా అంతేనబ్బా, అందులో కట్టకట్టేయచ్చు ఒకే దాంట్లో. ఇకపోతే ఇంకా మహేష్ సాంద్రా వాళ్ళని ఇంకా మహేష్ వీళ్ళకంతే ఒక్క హార్ట్ బ్రేక్ ఎవరైతే ఇచ్చారంటే ఓన్లీ ఇతను కళ్యాణ్కి మాత్రమే హార్ట్ బ్రేక్ ఇచ్చారు, ఇంకా మిగతా వాళ్ళందరికీ హార్ట్ బ్రేక్ చేయలేదు. మిగతా వాళ్ళందరికీ ఇట్లా లవ్ గుర్త ఇచ్చినారు. ఇంకా కళ్యాణ్ వచ్చి రాధా గారి కాలు పట్టుకోవడము, లయ గారి కాలు పట్టుకోవడం, క్షమించమని చెప్పి అడగడము, ఓకే అదంతా అయిపోయింది. ఇంకా మహేష్ సాంద్రా వాళ్ళని ఆ గేమ్లో అమ్మాయి పడిపోతే పోయి హక్ చేసుకోవడం ఏంది అని చెప్పేసి కామెడీ చేశారు. ఇంకా కామెడీ చేసినట్టు వీళ్ళు
ఎలా టార్చర్ చేశారా వీళ్ళు అని చెప్పన్నప్పుడు అవును మాకు కొంచెం టార్చర్ లాగా అనిపించింది, మరి చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టారు, ఎంత రేటింగ్ ఇస్తారంటే ఒక్కొక్కరు ఇంత రేటింగ్ అని చెప్పన్నారు. ఇంకా ఆ రేటింగ్ బట్టి ఆయన నిజంగానే వాళ్ళు మరీ ఓవర్ చేశారులే, వాళ్ళే పెద్ద రాజారాణి అయినట్టు చాలా ఓవర్ చేశారు మహేష్ ఆంధ్ర కూడా వచ్చేసి. ఆఖరి కళ్యాణ్ బక్కి పెట్టుకొని బాత్రూమ్ కానీ పోతే ఇక్కడ రావాకని చెప్పాడంట, ఏదో పెద్ద క్వీర్ అయినట్టు. అలాగే సిద్ధు కూడా చెప్తున్నాడు, మేము ప్యారడైజ్లో వేరే వాళ్ళు ఉన్న ప్యారడైజ్ సాగను చూసేవాళ్ళము, వీళ్ళు ఉన్నప్పటి నుంచి అసలు ప్యారడైజ్ లోపల కూడా పోలేదని చెప్పి సిద్ధు చెప్తా ఉన్నాడు. అంతే ఒక్కొక్కరు ఒక్కొక్క రేటింగ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా తర్వాత జాను బాను వాళ్ళతో మాట్లాడినాడు. జాను బాను వాళ్ళతో వచ్చేసి నువ్వు మీరు ఆ వేషం వేశారు కదా అది బాగుంది అని అన్నారు, ఇంకా ఐస్లో నిల్చుకున్నారు కదా అది కూడా సూపర్గా ఆడారని చెప్పారు, మీరు లోపల నుంచి బయటకు వచ్చారు కదా ఇప్పుడే, అది ఫస్ట్ నుంచి వచ్చి ఉండొచ్చు కదా జాను అని చెప్పన్నారు. నువ్వు ఏం నేర్చుకున్నావు అని చెప్పేసరికి ఆ అమ్మాయి ఉండేసి ఎవరితోనా గొడవ పడినప్పుడు కొంచెం సైలెంట్గా నిదానంగా చెప్పడం అయితే నేర్చుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది. మళ్ళీ ఇంకా నూకరాజు వాళ్ళతో కూడా బాగానే మాట్లాడారు, అందరికీ హార్ట్ ఇవ్వడం అయితే జరిగింది. మహేష్ ఆంధ్ర వాళ్ళని హగ్ కూడా చేసుకున్నారు రాధా గారు కదా, సూపర్ అనిపించింది. మేబీ వాళ్ళని విన్నర్ చేస్తారేమో, మేబీ వాళ్ళని విన్నర్ చేసి నటరాజ్ మాస్టర్ ఊరుకుంటాడా ఓ అని గొడవ చేస్తాడు. ఇంకపోతే వీళ్ళు ఉన్నారు కదా అమీర్ అండ్ అభిమానిక, వాళ్ళకు కూడా మంచి కప్పులు అని చెప్పన్నారు. ఇంకా సిద్ధు సోనియా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా వచ్చేసి మీరు క్యూట్ కప్పులు, గెలిచినా గెలవకపోయినా మీరే గెలిచినట్టే అని చెప్పేసి అనిల్ గారు కూడా చెప్పారు, సూపర్గా చెప్పారు అనిపించింది. చాలా క్యూట్ జోడీ, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా బాగుంది, అందరి మీద కామెడీ చేస్తావు కదా అని చెప్పేసి సిద్ధు వాళ్ళతో కూడా మాట్లాడడం అయితే బాగా అనిపించింది, నాకు బాగా అనిపించింది. కానీ వాళ్ళు వెళ్ళిపోవడం కూడా ఆయనకి ఇష్టం లేదు, కొంచెం ఫీల్ అయినట్టున్నాడు, కొంచెం బాధపడ్డాడు కూడా పాపం ఆయన వచ్చేసి. ఇంకపోతే ఇంకొక టాస్క్ అనేది పెట్టాడు, ఎవరు ఇక్కడ బాండ్ క్రెడిట్స్ కోసం ఉన్నారు బాండ్స్ కోసం కాకుండా అంటే వాళ్ళు మొన్న నైట్ వాళ్ళు మాట్లాడుకున్నారు కదా, ఎవరు ఆశ వచ్చి సోనియాతో మాట్లాడుతూ ఉండింది కదా, ఈ జాను వచ్చేసి ఎప్పుడు బాండ్ క్రెడిట్స్ అని చెప్పి అంటా ఉండింది, దాని గురించి మాట్లాడుతూ ఉండింది కదా, సో దాని గురించి వాళ్ళని టార్గెట్ చేస్తారు అని చెప్పి అనుకుని పెట్టినట్టు ఉన్నారు అనిపించింది నాకైతే. ఇకపోతే వాసంతి వాళ్ళని మాస్టర్ వచ్చేసి వాసంతి వాళ్ళని అన్నాడు, ఎందుకంటే ఆయనకి నొప్పి అంటున్నాడు, గేమ్ అనేసరికి గాగబా వెళ్ళిపోయాడు. అక్కడే నాకు అనిపించింది బాండ్ కంటే బాండ్ క్రెడిట్సే ఎక్కువ ఇస్తున్నారని చెప్పనేసి. ఇంకా మహేష్ సాంద్ర వాళ్ళని కూడా వచ్చేసి భానుజాను వాళ్ళు వేశారు, అలాగే ఇంకెవరు వేశారు మహేష్ ఆంధ్ర వాళ్ళకి భానుజాను వాళ్ళు వేశారు, కళ్యాణ్ వాళ్ళు కూడా వేశారు. ఇంకా కళ్యాణ్ వాళ్ళకి ఇంకిద్దరు ముగ్గురు వేయడం అయితే జరిగింది. ఇదే నేను షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఇదే ఈరోజు జరిగింది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ సండే ఎపిసోడ్లో సోనియా వాళ్ళని కూడా పంపించేస్తారు. ఇంకా సోమవారం నుంచి పడుకుంటా ఉంటారు. నా ఎపిసోడ్ నచ్చినట్టుగా ఉంటే ఒక లేకుంటే వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్, నమస్తే.